గీసుగొండ మండలం మొగిలిచెర్ల గొర్రెకుంట శివార్ల మధ్యలో కట్టమైసమ్మ ఆలయాన్ని ఆనుకొని పోగుల ఆగయ్య నగర్ అనేది గత 16 సంవత్సరాల క్రితం ఇక్కడ రెక్కాడితే డొక్కాడనేటువంటి నిరుపేద వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇక్కడ గుడిసెవాసులు ఇక్కడ గుడిసెలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఇదే క్రమంలో వీరికి గతంలో మున్సిపల్ శాఖ నుంచి ఇంటి నెంబర్లు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా 58, 59 జీవో కింద కూడా వీరు దరఖాస్తు చేసి ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు మరి వీరికి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు పక్కనే విలువైనటువంటి భూములు ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఈ యొక్క గుడిసెవాదుల భూముల మీద కన్నేసి గుడిసెవాదులను నయాన భయాన బెదిరించి మరి ఈ అధికారుల మద్దతుతోని మరి గుడిసెలను నేలమట్టం చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిలు. అందులో భాగంగానే నిన్న అనగా 29వ తారీఖు రోజున అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా గుడిసెవాదులను భయభ్రాంతులకు గురి చేసి మరి గాజు కలమ అదేవిధంగా గనిపాక రేణుకతో పాటు ఇతర గుడిసెలను నేలమట్టం చేసిన వాళ్ళు పక్కా ఇళ్ళని నిర్మించుకున్నారు. సిమెంట్తోని కట్టుకొని రేకులు నిర్మించుకున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా నేలమట్టడం చేయడం వలన కూలగొట్టడం వలన వారి నిత్యావసర వస్తువులు కూడా అందులోనే పోయినాయి. బియ్యంతో పాటు కారం, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా 10,000 రూపాయలు కూడా వస్తు సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు మరి నష్టపోయినారు. మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారులను ప్రేరేపించినటువంటి భూ కబ్జాదారుల మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, అధికారులారా, ఇది ప్రజాప్రభుత్వం అంటున్నటువంటి ప్రజాప్రతినిధులారా, మీరు భూ కబ్జాదారుల వైపా లేదా సామాన్య నిలువ నీడ లేనటువంటి పేద వర్గాలు లేనటువంటి గుడిసెవాదుల వైపా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి గుడిసెలను సందర్శించాలి. గుడిసెవాసులకు బాసటగా నిలిచి వారిని పునర్నిర్మించి వారికి ఆర్థిక సహాయం అందించి వారి గుడిసెల జోలికి రాకుండా వారికి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్.